ఎక్కువసేపు నేను తీసుకోలేదు. చాలా ఫైర్‌గా ఆయన మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగానే తాట తీస్తానంటూ ఆయన స్టైల్‌లో ఆయన మాట్లాడారు. దీనికి ఏమైనా ఒక ఎండ్ కార్డ్ పడుతుందా? నిజంగా ఇందులో కుట్ర జరిగిందా? మీరు విజయవాడ వాసులే కాబట్టి, అందులోని అమరావతి రాజధాని ప్రాంతం, గుండెకాయ ఆంధ్రప్రదేశ్‌కు. ఇప్పుడు బెజవాడ ఎంతో ముందులాగా లేదు కదా ఆ పరిస్థితి. పైనగా అమ్మవారు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఒకవేళ అక్కడ జరగరానిది జరిగితే లక్షల మందికి ఇబ్బందికర పరిస్థితులు, చనిపోయే ప్రమాదం ఉందని కూడా చాలామంది మాట్లాడుతున్న నేపథ్యం. అసలు ఆ కుట్ర ఉందా? దాన్ని కుట్రలా క్రియేట్ చేస్తున్నారా? వర్మ గారు, మీరు ఇనిషియల్ రిమార్క్స్లో ఒక మాట చెప్పారు. నేను అది అందరికీ చాలా విలువైనటువంటి మాట అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే, మనము డిబేట్లలోనో లేకపోతే కొంత వ్యక్తిగతంగా వ్యక్తులుగానో ఏమైనా మాట్లాడొచ్చు, లేకపోతే పార్టీ ప్రతినిధులుగానో ఎవరి వాదనలు వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట బాధ్యతగా ఉండాలి అనేటువంటిది చాలా కీలకమైన అంశం. విజయవాడ బ్యారేజీని ఢీకొట్టి బ్యారేజీ దెబ్బతిన్న తర్వాత బ్యారేజీ మొత్తం కూలిపోతే నీళ్ళన్నీ అటు అవనిగడ్డ, రేపల్లె, దివిసీమ మొత్తము పోతే లక్షల మంది చచ్చిపోతే, అంటే ఇలాంటి ఘటనలో ఎవరు ఆలోచన చేస్తారు? ఒక్కసారి మీరు ఇది వ్యక్తులుగా కానీ లేకపోతే పార్టీలుగా కానీ ఎవరన్నా సరే ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తే, ఎవరైనా ఇలాంటి యాక్టివిటీ చేసే వాళ్ళని ఏమంటారు అని అంటే, టెర్రరిస్ట్ యాక్టివిటీ, విద్రోహ చర్యలు. ఇవి విద్రోహ చర్యలు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2021 ప్రకారంగా ఎక్కడైనా సరే డ్యాముల్ని డ్యామేజ్ చేసి అక్కడికిన ప్రజల ప్రాణాలకు ముప్పు వచ్చేటువంటి విధంగా చేస్తే దేశద్రోహులుగా వాళ్ళని పరిగణించాల్సి ఉంటుంది, దేశద్రోహం కింద కేసులు పెట్టాల్సి ఉంటుంది. మరి ఇదే అంశాన్ని మీరు అందుకనే బాధ్యతాయుతమైన స్థానాల్లో బాధ్యతగా మాట్లాడు. ఇప్పుడు మాణిక్యరావు గారు తెలుగుదేశం అధికార ప్రతినిధిగా ఏమైనా మాట్లాడచ్చు, ఆయన పార్టీ ప్రతినిధిగా మాట్లాడతారు. నారాయణమూర్తి గారు కూడా వైసీపీ ప్రతినిధిగా మాట్లాడతారు. అదేవిధంగా జనసేన నాయకులు కూడా వాళ్ళ పార్టీ ప్రతినిధిగా మాట్లాడతారు. కానీ హోంమంత్రి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ఎస్, ఇది దేశద్రోహం కింద జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టకూడదు? హోంమంత్రి ఎవరు పెట్టాలి కేసు? హోంమంత్రి నువ్వే కదా, నీ దగ్గర పోలీసులు ఉంటారు, పోలీస్ శాఖ పెట్టండి. అరే మంత్రులందరూ, నారా లోకేష్, అదేవిధంగా రామనాయుడు, అదేవిధంగా కొల్లు రవీంద్ర, వీళ్ళందరూ కూడా ఈ బ్యారేజీని ఢీకొట్టి కూలగొట్టడానికే చేశారు, వైసీపీ వాళ్ళే చేశారు. జగన్మోహన్ రెడ్డి చేయమని ఆదేశించాడు, నందిగం సురేష్ దీన్ని అమలు చేశాడు. ఇవన్నీ వీళ్ళు మాట్లాడారు కదా. వీళ్ళే కాదండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేశాడు. నేను ఒకటి అడుగుతున్నాను, మీకు అలాంటి సమాచారం ఉంటే ఇద్దరు నిందితులు దొరికారు, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఏంటి అని మీరు వాదించుకోండి, కాదంట్లా. వాళ్ళిద్దరూ నిందితులు దీంట్లో, రామ్మోహన్, ఉషాద్రి అని. వాళ్ళిద్దరూ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా మీరు పోలీసులు, మీ దగ్గర ఉన్న పోలీసు శాఖ దేశద్రోహం నేరం అనేటువంటి దాన్ని దొరికినటువంటి వాళ్ళిద్దరి మీదైనా నేరారోపణలు చేశారా? అదేవిధంగా ఎవరు కుట్ర చేశారు ఏంటి అనే దాని మీద నేరారోపణలు దేశద్రోహం కింద చేయబోతున్నారా? మీరు ఆ విధంగా పరిస్థితి చేయగలిగిన ఉందా? అంటే నోటితో మాట్లాడేటువంటి మాటలు, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేసి రాష్ట్ర ప్రజలకు ఇలాంటి మాటలు చెప్పటం అని అంటే, మీరు నిజంగా అది దేశద్రోహ చర్య, అది ఈయన ఆ బ్యారేజీని కూలగొట్టడానికి ప్రయత్నం కుట్ర జరిగి ఉంటే ఎందుకు కేసు పెట్టడం లేదు అని నేను అడుగుతున్నా. ఎందుకు పెట్టడం లేదు అంటే నేను చెప్పగలనండి. ఎందుకు అని అంటే, వీళ్ళకైనా అలా కేసు పెట్టారనుకోండి, ఏముంది మీ దగ్గర ఆధారము చూపించండి, పోలీసులు దాన్ని ప్రూవ్ చేయాలండి. కోర్టు అంత ఆషామాషిగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఆయన కుట్ర చేయమన్నాడు, ఈయనేమో వీళ్ళు తీసుకొచ్చి దాన్ని ఢీకొట్టాడు, మొత్తం ఇది అయిపోయిన తర్వాత లక్షల మంది చచ్చిపోవటానికి ఇవన్నీ చేశారు, ఇవన్నీ మాట్లాడినంత సులువు కాదండి. FIR లో కేసు నమోదు చేసి కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత జడ్జి అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తాడు పోలీస్కి. అందుకని వీళ్ళు ఎంత మేరకు అనంటే, రాజకీయ పరమైనటువంటి విమర్శల వరకు అసలు వీళ్ళు ఈ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి ఉండటానికి లేదు, ఈ రాష్ట్రంలో వైసీపీ రాజకీయాలు చేయటానికి లేదు. ఎందుకంటే వీళ్ళు బ్యారేజీ కూల్చడానికి ప్రయత్నం చేశారు. ఈ మాటలు ఎందుకు? నిజంగా కేసులు పెట్టండి. ఇది ఒకటండి, నేను ఒకటి చెప్పగలను, మీ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాల్లో పరిధి దాటి విమర్శలు చేసుకోవటం వల్ల అబాసుపాలయ్యేటువంటి వాళ్ళు
నేను అటువంటి పరిధి దాటే ఎవరు విమర్శలు చేసినా ఆబాస్ పాలవుతాను. ప్రభుత్వంలో వాళ్ళు ఈ విధంగా ఊరికే విమర్శలకు పరిమితం అవటం వల్ల వైసీపీకి జరిగే నష్టం సంగతేమో కానీ ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు అబాస్ పాలయ్యేదానికి అవకాశం ఉంది. ఒకటి చెప్పగలను. రెండవది ఇంకొక ఈ అంశంలో దీన్ని తేల్చమని నేను అంటున్నాను. మనమందరం కూడా తేల్చమని అడుగుతాను. నేను మాత్రం భావిస్తున్నానండి ఒక పౌరుడిగా, వర్మ గారు, ఒకటి ఎవరు కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కానీ ఒక వ్యక్తి కానీ ఒక బాధ్యతాయుతమైన స్థానాలు ఎవరున్నా సరే, ఒక పార్టీ నాయకుడు సరే, ఎవరైనా సరే ఈ విధంగా ఒక బ్యారేజీని కూల్చి లక్షల మందో వందల మందో చనిపోయేటటువంటి చేసి ప్రభుత్వం మీద అబాస్ పాలయ్యేటువంటి విధంగా ఆలోచనలు చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. అలాంటి రాజకీయాలు వచ్చినాయని నేను అనుకోవటం. నిజంగా వీళ్ళకి అలాంటి అనుకుంటున్నారు అని అంటే అలాంటి ఆధారాలకి ఈ ముఖ్యమంత్రి దగ్గర, హోంమంత్రి దగ్గర, మంత్రుల దగ్గర ఉన్నాయనంటే ఇమ్మీడియట్ గా బయట పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద. లేదు అని అంటే మీరు బాధ్యతారహితమైనటువంటి ఈ విధమైన ఆరోపణలు పరిమితం అవుతున్నారు. రెండవ అంశము, మాణిక్యరావు గారు చాలా అద్భుతంగా ఒక సీక్వెన్స్ చెప్పారు. నాగేంద్ర గారు కూడా ఒక సీక్వెన్స్ చెప్పారు. మేమందరం కూడా, నాతో సహా నేను కూడా 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి దాడులు చేసింది, ఏం చేసింది, వాళ్ళ అప్రజాస్వామిక చర్యలన్నింటినీ కూడా నేను కూడా ఖండించాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ విధమైనటువంటి చర్యలు ఒప్పుకోవడానికి వీల్లేదని నేను కూడా ఖండించాను. కానీ నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఆ చర్యల వల్లే కదా ప్రజా కోర్టులో వాళ్ళకి తీర్పిచ్చింది, వాళ్ళకి శిక్ష పడ్డది. నేను ఒకటి ఏమంటా అంటే, ఈ తరహా దాడులు అనేటువంటి తప్ప రైటా? తప్పనే కదా మనం అందరం అన్నది 5 ఏళ్ల పాటు. ప్రజలు కూడా తీర్పిచ్చింది అందుకే కదా. ఏం చేశారు? నేను అడుగుతాను. 1 కాదు 2 కాదండి, అనేకమైన ఉదాహరణలు చెప్తాను. నిన్న పెదకూరుపాడు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో వరద సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడానికి వెళ్తే అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం వాళ్ళు. ఏం తెలుగుదేశం వాళ్ళు అంటే మీకేమన్నా నియోజకవర్గాన్ని రాసి ఇచ్చారా? మేము మాకు జనం రాసిచ్చారు కాబట్టి మా నియోజకవర్గంలోకి ఓడిపోయిన ఎమ్మెల్యే రావడానికి వీల్లేదు అనే దాని మీద మాట్లాడటానికి ఏమన్నా ఉందా? ఓకే, ఇప్పుడు 1 కాదండి, మొన్న పేరు నాని వాళ్ళ దాని మీద గుడివాడకి వెళ్తే దాడి జరిగినటువంటి పరిస్థితి ఉందా? అదే తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలో సంబంధించినటువంటి వాళ్ళ నియోజకవర్గంలోకి వస్తే దాడి జరిగినటువంటి పరిస్థితి ఉందా? అది పెద్దారెడ్డికి ఎలా సపోర్ట్ చేస్తారని అడగొచ్చు మాణిక్యరావు గారు. పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మీద పోయాడు కాబట్టి పోయిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది, వాళ్ళు ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు పెట్టొస్తావు పెద్దారెడ్డి నియోజకవర్గంలోకి నీ అంత తెలుస్తా అంటే ఎట్లా కుదిరింది? అంటే వాళ్ళు చేసిన తప్పే నువ్వనే చేస్తున్నావా? మీరు అదే చేస్తారా? ఆ రోజున ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక చర్యల్ని తప్పుపట్టినటువంటి ప్రజాస్వామికవాదులుగా మీరు మీడియాగా మాలాంటి వాళ్ళు ప్రజాస్వామికవాదులుగా ఇప్పుడు కూడా అప్రజాస్వామికమైనటువంటి చర్యల్ని ఖచ్చితంగా ప్రశ్నించడం అనేటువంటి బాధ్యతగా నేను చెప్తున్నాను. ఓకే, నారాయణమూర్తి గారు చెప్పండి. నారాయణమూర్తి గారు, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. అది మీ గ్రూప్లే చేస్తున్నాయి, ఇందులో ఏమీ లేదని మాట్లాడే పరిస్థితి. ఏదో రకంగా వాళ్ళిద్దరిని విడగొట్టాలి, తెలుగుదేశం పార్టీని, జనసేనని అని చెప్పి